మట్టి వినాయకులను పూజించడమే మానవాళికి పర్యావరణ రక్షణకు ఎంతో శ్రేయస్కరమని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శనివారం వినాయక చవితి సందర్భంగా చండూరు మున్సిపాలిటీ మండల కేంద్రంలో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. శనివారం వినాయక చవితి సందర్భంగా చండూరు మున్సిపాలిటీ మండల కేంద్రంలో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ ఎంతో నియమ నిబంధనలు నిష్ఠలతో వినాయకుడికి పూజలు చేస్తారని, అలాంటి అతి పవిత్రమైన దేవుడిని కొలిచే విధానంలో పాశ్చాత్య పోకడలు ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారాయని అన్నారు. అనేక మంది మేధావులు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలను మేల్కొల్పుతున్న యువత వాతావరణాన్ని కలుషితం చేసే రంగులద్దిన విగ్రహానికే మొగ్గు చూపడం కొంత ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తాను పర్యావరణ పరిరక్షణ కొరకు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి కొంతైనా దైవభక్తితో పాటు పర్యావరణాన్ని రక్షించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ మరియు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా, చండూరు ఎస్ఐ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీ మార్కండేశ్వర దేవాలయం ఆవరణలో మరి గాంధీజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ కోడి శ్రీనివాసులు గారు ప్రతి సంవత్సరము మట్టి వినాయకుల్ని మరి పంపిణీ చేస్తున్నారు. వారు ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంచడానికి కూడా ఈ విధంగా తోడ్పడుతున్నది. పర్యావరణం కూడా రక్షించడానికి కూడా ఇది ఒక మంచి సదవకాశం. కాబట్టి ఈరోజు ప్రపంచానికి మొత్తానికి కావాల్సింది కూడా శాంతి. ఆ శాంతిని నెలకొల్పడంలో మరి ఆధ్యాత్మిక భావన ద్వారానే ఈ శాంతి నెలకొల్పడుతుంది. కాబట్టి మరి ఇట్టి కార్యక్రమాలు గాంధీజీ ట్రస్ట్ చైర్మన్ మరి కోడి శ్రీనివాసులు గారికి చేపడుతున్నందున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా చండూరు మున్సిపాలిటీ, చండూరు మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ మరియు ట్రస్మా ఆధ్వర్యంలో మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు అందరూ కూడా భారతదేశం మొత్తం కూడా మట్టి గణపతులనే వాడాలని చెప్పేసి ఒక నినాదం బయటకు వచ్చింది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో మనము పూజలు చేసి అది నదుల్లో, చెరువుల్లో, మంచినీటి సరస్సుల్లో కలపడం వల్ల మొత్తం పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మరి అదే వాటిని తాగి ప్రజలందరూ కూడా రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మట్టి గణపతులు వాడినట్టయితే ఏ నదుల్లో వేసినా కూడా అది చెరువులో మట్టిలో కలిసిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అందరూ కూడా మట్టి గణపతిని పూజించాలి, ప్రజల్లో రెవల్యూషన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు చండూరులో ట్రస్మా గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చేసి ఈ గణపతుల్ని తీసుకొని వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఈరోజు ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాల జోలికి వెళ్లకుండా మట్టి గణపతుల దగ్గరికి చాలా మంది ప్రజలు వచ్చి తీసుకుపోతున్నందుకు ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చండూరు మండలము మరియు చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీజీ విద్యా సంస్థలు మరియు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఎంతో సంతోషకరం. ఎందుకంటే మరి కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలను పూజిస్తే మరి నిమజ్జనం రోజు కూడా ఎక్కడైనా కాలువల్లో వేసినా, చెరువులలో వేసినా కూడా మరి ఆ నీరు కలుషితం కాకుండా ఉంటుంది. కాబట్టి మనము భారతదేశం మొత్తం కూడా కోరుకునేది మట్టి విగ్రహాలనే పూజించాం, కాలుష్యాన్ని నిర్మూలిద్దామనేది నినాదంతో మరి భారతదేశం ఉన్నది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి కోడి శ్రీనివాసులు గారు మరి గత 5 సంవత్సరాల నుండి మరి మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఇదే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా శుభోదయం. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన చండూరు ప్రాపర్లో చెన్నకేశ్వర గుడి ఆధ్వర్యంలో మన మార్కండేయ వారి గుడి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన కోడిసీని గారు ప్రవేశపెట్టిన ఈ మట్టి విగ్రహాలని ఈరోజు మనం గ్రామస్తులందరికీ కూడా పంచడం జరిగింది. అందరికి ఒకటే చెప్తున్నాము, మట్టి విగ్రహాలను పెట్టండి, పర్యావరణాన్ని కాపాడండి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల జోలికి పోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.